తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి జీవితంలో చాలామందికి అర్థం కాని ఒక గాఢమైన నిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఏదో ఒక చోట మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువగా పొందారు, నమ్మారు, చివరికి మీరే మిగిలారు అనే ఫీలింగ్ తప్పకుండా ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ఎందుకంటే వీరు బయటికి గట్టిగా కనిపించిన లోపల మాత్రం చాలా లోతైన మనసుతో బ్రతికేవారు. తమ బాధను, తమ బలహీనతను ఎవరికీ చూపించకుండా నవ్వుతో దాచేసే స్వభావం వీరిది. ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే విషయాలు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎందుకు ఒకే తరహా సంఘటనలు తిరిగి తిరిగి జరుగుతున్నాయి, ఎక్కడ మారాలి, అసలు మీ లోపల ఉన్న అసలు శక్తి ఏంటి అన్నదాన్ని మీకే అర్థమయ్యేలా చేస్తాయి. మీరు కొత్తగా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ మనసుకు టచ్ అయితే లైక్ చేయండి. వృశ్చిక రాశి వారు సాధారణ వ్యక్తులు కాదు. వీరి లోపల అపారమైన బలం, పట్టుదల, స్వయం ఆధారత భావం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. చిన్ననాటి నుంచి వీరు జీవితాన్ని లైట్గా చూడరు. బాధ్యతలు చాలా తొందరగా భుజాల మీద పడతాయి. మాటల్లో చెప్పని భారాలు, ఎవ్వరికి తెలియని టెన్షన్లు లోపలే మోసుకుంటూ ఎదిగిన జీవితాలు చాలా. చిన్ననాటి కష్టాలైన, కుటుంబ భారమైన, వ్యక్తిగత దెబ్బలైన ఇవన్నీ వీరిని బద్దలు కొట్టడానికి రాలేదు, లోపల గట్టిగా తయారు చేయడానికి వచ్చాయి. కానీ ఇక్కడే అసలు పాయింట్. ఈ రకమైన జీవితం వీరిలో ఒక స్వభావాన్ని తయారు చేస్తుంది. ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను భరిస్తాను, నేను నిలబడతాను, నేను చూసుకుంటాను అనే లోపలి ప్రోగ్రాం. ఇదే వృశ్చిక రాశి వారి గొప్పతనం, ఇదే వారి బలహీనత కూడా. వీరు చాలా లోతుగా ప్రేమిస్తారు, లోతుగా నమ్ముతారు, లోతుగా కేర్ తీసుకుంటారు. ఎదుటి వారి బాధను తమ బాధలా తీసుకుంటారు. ఎవరికైనా కష్టం ఉందంటే ముందు నిలబడేది వీరే. మాట సాయం, డబ్బు సాయం, మానసిక సపోర్టు అడగక ముందే ఇచ్చే మనసు వీరిది. కానీ జీవితంలో పదే పదే ఒకే టైపు అనుభవం ఎదురవుతుంది. నేను ఉన్నప్పుడు అందరూ, నాకు అవసరమైనప్పుడు ఎవరూ లేరు. ఈ వాక్యం చాలామంది వృశ్చిక రాశి వారి లోపలి మాట. దీనికి కారణం గ్రహాల్లో మాత్రమే లేదు, వారి మనస్తత్వంలో కూడా ఉంది. వీరు బయట బలంగా కనిపించిన లోపల మాత్రం నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, నాతో నిజంగా ఉండేవాళ్ళు కావాలి అనే లోతైన ఆకాంక్ష ఉంటుంది. ఆ లోటే వీరిని కొన్నిసార్లు తప్పు వ్యక్తుల వైపు లాగుతుంది. అవసరం ఉన్నవాళ్ళు, ఉపయోగించుకునే వాళ్ళు, మీ మంచితనాన్ని తమ అవసరాల కోసం వాడుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వృశ్చిక రాశి వారి జీవితంలో మళ్ళీ మళ్ళీ ప్రవేశిస్తారు. ఎందుకంటే వీరు మొదట అనుమానం పెట్టరు, మొదట మనసు పెడతారు, తర్వాతే నిజం చూస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రాశి వారు తమ బాధను బయట పెట్టరు, నవ్వుతూనే ఉంటారు, నార్మల్గా ఉంటారు. కానీ లోపల మాత్రం లెక్కలేని ఆలోచనలు, జ్ఞాపకాలు తిరుగుతూనే ఉంటాయి. ఈ కారణంగా కొంతమందికి నిద్ర సరిగ్గా ఉండదు, కొంతమందికి చిరాకు పెడుతుంది, కొంతమందికి మౌనంగా దూరంగా ఉండాలనే ఫీలింగ్ పెరుగుతుంది. ఇది వీరి మనసుకు డిఫెన్స్ మెకానిజం. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా, ఈ రాశివారు ఈ రోజుల్లో తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఎప్పుడు కూడా మీరు ఒంటరిగా ఉన్నట్టే ఫీల్ అవుతుంటారు. కానీ నిజానికి మీరు ఒంటరిగా లేరు. ప్రతి అవమానం, ప్రతి నష్టం ఇవన్నీ కూడా మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, మీలో దాగి ఉన్న అసలు శక్తిని బయటకు తీసుకురావడానికి. అలా వచ్చిన పరీక్షలే ఇవి. చాలామంది బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఖాళీగా ఉంటారు. వీరు మాత్రం బయట ప్రశాంతం కనిపించిన లోపల యుద్ధం చేస్తూ ఉంటారు. అదే మీ ప్రత్యేకత, అదే మీ బలం. ఈ రాశిలో జన్మించిన వారికి భగవంతుడు ఒక ప్రత్యేకమైన లోతైన మనసు ఇచ్చాడు. అందుకే చిన్న విషయాలు కూడా మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తాయి. చిన్న మాట కూడా లోతుగా తగులుతుంది, చిన్న నష్టం కూడా పెద్ద పాఠంలా మారుతుంది. ఇది శాపం కాదు, ఇది వరం. ఎందుకంటే లోతుగా ఆలోచించే మనిషి జీవితాన్ని లోతుగా మార్చగలడు. ఈ 4 రోజుల్లో మీ మనసులో ఒక ప్రశ్న ఎక్కువగా తిరుగుతుంది, నేను ఇంతవరకు సరైన దారిలోనే నడిచానా అనే ప్రశ్న. దీనికి సమాధానం
బయట ఎవరూ ఇవ్వలేరు, మీ లోపల నుంచే రావాలి. అందుకే ఈ రోజుల్లో మీరు కొంచెం ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు, ఎవరి మాటలు వినకుండా సైలెంట్గా ఉండాలని అనిపించవచ్చు, మొబైల్ తగ్గించాలి, జనాల నుంచి దూరంగా ఉండాలి అనిపించవచ్చు. ఇది చాలా మంచి సంకేతం, ఎందుకంటే మీ మనసు ఇప్పుడు మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. చాలా రోజుల తర్వాత మీ ఆత్మ మీకు దగ్గర అవుతుంది. ఈ సమయంలో తీసుకునే చిన్న నిర్ణయాలు రాబోయే నెలల్ని, కొన్ని సందర్భాల్లో రాబోయే సంవత్సరాల్ని కూడా మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీలో ఇంతేనా నా జీవితం అనే అసంతృప్తి పెరుగుతుంది. ఇది నెగటివ్ కాదు. ఇప్పటి వరకు మీరు అందరి కోసం జీవించారు, అందరి బాధ్యతలు మోశారు, అందరి అవసరాలు స్పందించారు. ఇప్పుడు మొదటిసారి మీ మనసు చెబుతుంది, నా కోసం నేను ఏం చేశాను అని. ఇక్కడ నుంచే అసలు ప్రయాణం మొదలవుతుంది. మీ ఇష్టాలు, మీ లక్ష్యాలు, మీ నిజమైన కోరికలు మెల్లగా బయటకు వస్తాయి. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనిపించవచ్చు, పని మారాలి అనిపించవచ్చు, జీవన శైలి మార్చాలి అనిపించవచ్చు, కొంతమందిని దూరం పెట్టాలి అనిపించవచ్చు. ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావంతో వచ్చే లోపలి శుభ సంకేతాలు. మరొక ముఖ్య సూచన ఏమిటంటే, ఈ సమయంలో మీకు కలలు, సంకేతాలు, అకస్మాత్తుగా గుర్తొచ్చే ఆలోచనలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వాటిని తేలికగా తీసుకోకండి. రాత్రి పడుకునే ముందు 2 నిమిషాలు మీ రోజు గురించి రివ్యూ చేసుకోండి. ఈరోజు నేను ఏం ఫీల్ అయ్యాను, ఏ విషయం నాకు ఎక్కువగా తగిలింది, ఏ విషయం నాకు శాంతి ఇచ్చింది అని మీ మనసును అడగండి. ఇలా చేస్తే మీ జీవితంలో చాలా రోజులుగా అటకెక్కిన సమాధానాలు మెల్లగా బయటకు వస్తాయి. ఇదే ఈ 4 రోజుల్లో మీకు దొరికే అసలు వరం. ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పాత నమ్మకాలు, పాత భయాలు, పాత బంధాలు, పాత అలవాట్లు ఇవన్నీ ఒక్కొక్కటిగా విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇది బాధగా అనిపించవచ్చు, కానీ పాత ఆకులు రాలిపోతేనే కొత్త మొగ్గలు వస్తాయి. మీ జీవితం కూడా అదే జరుగుతుంది. కాబట్టి మార్పును భయపడకండి, మీలో వస్తున్న మార్పుని అడ్డుకోవద్దు. వెతుక్కునే ప్రయాణం, అదే మీ అసలు కొత్త జీవితం మొదలయ్యే చోటు. ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారికి డబ్బు సంపాదించే శక్తి ఉంది. కష్టపడి నిలబడి సంపాదించుకోగలరు. కానీ విచిత్రంగా డబ్బు చేతికి వచ్చి ఆగిపోవడం, చివరి నిమిషంలో ఖర్చులు, హెల్త్, కుటుంబం, ఇతరుల అవసరాలు, ఎవరికో సాయం ఇలా ఆగిపోతూ ఉంటుంది. దీని వెనుక గ్రహ ప్రభావం ఎంత ఉందో, అందరికీ నేనే ఉండాలి అనే మైండ్ సెట్ కూడా అంతే ఉంది. వీరు తమ కోసం ప్లాన్ చేయడం కన్నా పరిస్థితులకు స్పందిస్తూ బ్రతుకుతారు. అందుకే పొదుపు కన్నా పరిష్కారం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇక్కడే లోపల భయం మొదలవుతుంది. రేపు నాకు నేనే లేకపోతే అనే ప్రశ్న. ఇక గమనించాల్సిన పాయింట్ సంబంధాలు ఏంటంటే, కుటుంబంలో అయినా బయట అయినా మీరు ఎక్కువగా ఇచ్చే పాత్రలోనే ఉంటారు. భరిస్తారు, సర్దుకుంటారు, అర్థం చేసుకుంటారు. కానీ ఒక స్థాయి దాటాక లోపల ఒక మౌన విరక్తి పెరుగుతుంది. అప్పుడు మీరు మాట్లాడడం తగ్గిస్తారు, అందరినీ దూరంగా పెట్టేసి. చాలామంది దీనికి అహంకారం అనుకుంటారు, కానీ నిజానికి అది అలసిన మనసు. వృశ్చిక రాశి వారు జీవితంలో ఎదగాలంటే శత్రువులను మార్చాల్సిన అవసరం లేదు, సరిహద్దులు మార్చాలి. అందరినీ కాపాడే పాత్ర నుండి బయటకు రావాలి. ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నిర్ణయించుకోవాలి. సహాయం చేయడం తప్పు కాదు, కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు ఎక్కడ ఉన్నారు అనేది కూడా చూడాలి. మీ జీవితంలో ఒక లైన్ ఉండాలి. ఆ లైన్ దాటేంత వరకు మాత్రమే ఎవరైనా, అంతకు మించి కాదు. ఇంకో ముఖ్యమైన మార్పు మౌనం. ప్రతి విషయం వివరించాల్సిన పని లేదు, ప్రతి బాధ చెప్పాల్సిన పని లేదు. కొంతమంది మీ మాటలతో కాదు, మీ మౌనంతోనే మీ విలువ అర్థం చేసుకుంటారు. వృశ్చిక రాశి వారికి మౌనం శిక్ష కాదు, రక్షణ. ఇప్పుడు పరిహారాల గురించి చెప్పాలంటే, వీరికి శివ సంబంధిత ఆరాధన చాలా బలంగా పనిచేస్తుంది. కుదిరితే ప్రతిరోజు ఓం నమ శివాయ అని కొన్నిసార్లు మనసులో అయినా జపించండి. శనివారం నాడు దీపం వెలిగించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, తల్లిదండ్రులతో కొంచెం సమయం గడపడం మానసికంగా చాలా బ్యాలెన్స్ చేస్తుంది. హనుమాన్ చాలీస వినడం లేదా చదవడం వల్ల లోపల ఉన్న భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. అలాగే తులసి మొక్క దగ్గర కూర్చొని కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉండడం కూడా వీరికి లోపల కలతను స్లోగా కూలిస్తుంది.
చివరిగా ఒకటే మాట, వృశ్చిక రాశి వారు కష్టాల కోసం పుట్టలేదు, కష్టాల ద్వారా బలంగా మారడానికి పుట్టారు. మీరు అనుభవించిన దెబ్బలే రేపటి రోజున మీ వివేకం, మీరు చూసిన మోసాలే రేపటి రోజున మీ రక్షణ, మీరు భరించిన ఒంటరితనమే రేపటి రోజున మీ స్వాతంత్రం. కాబట్టి మీ జీవితాన్ని ఎవరైనా వాడుకునే కథగా కాకుండా మీరే నడిపించే కథగా మార్చుకునే దశలో మీరు ఉన్నారు.